అయినట్లు నిర్ధారణ కావడంతో ఏం చేయాలన్న దానిపై మంత్రి లక్ష్మారెడ్డి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఎంసెట్ 2 లీక్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి లక్ష్మారెడ్డి అధికారులతో భేటీ అయ్యాడు. ప్రధానంగా చూసినట్టయితే ఎంసెట్ 2 లీక్ అయింది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎంసెట్ 3కి వెళ్ళాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దానికి ఎలా కసరత్తు చేయాలి, యుద్ధ ప్రాతిపదిక అంటే ఆగస్టు మొదటి వారం కానీ రెండవ వారంలో కానీ ఎగ్జామినేషన్ పెడితే బాగుంటుంది దానిపైన కూడా అధికారులు ఒక నిర్ధారణ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంసెట్ 2 లీక్ అయినటువంటి దాదాపు లీక్ అయిందని చెప్పేసి కూడా అటు సిబిసిఐడి అదేవిధంగా ఇంటర్నల్ సంబంధించినటువంటి నివేదికలు కూడా స్పష్టం చేయడంతో ఇక ప్రభుత్వం దీన్ని సాకారం చేయకుండా దీన్ని మల్లగుల్ల పడకుండా ఎంసెట్ 3కి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లక్ష్మారెడ్డి సీఎం అధికారులతో ఇదే అంశంపైన చర్చిస్తున్నారు. దాదాపు గంట పాటుగా లక్ష్మారెడ్డి స్వయంగా సచివాలయానికి ఉటావుటిన వచ్చి గతంలో ఇటువంటి జరిగిన పరిణామాలు ఎటువంటి ఉన్నట్లయితే అంటే పేపర్ లీకేజ్ అయితే ఏం చేశారు, చట్టం ఏం చెప్తుంది, దానిపైన కూడా రేపు న్యాయమైన చిక్కులు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా దీన్ని మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పోతేనే బాగుంటుందని కూడా నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆదర్శగానే మొత్తం ముందుకు అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఒకసారి లీకేజ్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం వల్ల అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కూడా దిగజారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక లీకేజ్ అయినటువంటి ఆ సెట్ను మొత్తం కూడా ఆ ఇయర్ బ్యాచ్ మొత్తం కూడా అంటే దాదాపు 50,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు కనుక వారి మీద ప్రభావం ఉంటుంది కనుక దాన్ని మొత్తం రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎగ్జామ్కు పోవాలి. దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక అంటే డిలే చేయకుండా కేవలం 2 వారాల్లోనే కంప్లీట్ చేయాలి. అందుకోసం యంత్రాంగం అంతా ఏ విధంగా సిద్ధం చేయాలని దానిపైన కూడా అటు అధికారులతో లక్ష్మారెడ్డి చర్చ జరుపుతున్నారు. ఇక మరోవైపు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా ముమ్మరమైంది. ఎవరెవరు దీనికి ప్రమేయం ఉన్నారు దానిపైన వాళ్ళు అరెస్టు కూడా పర్వం ఈరోజు సాయంత్రం నుంచి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది విద్యార్థులను కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. వరంగల్, విజయవాడ, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు కొంత విచారణలో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ బట్టి కూడా అటు సిబిసిఐడి అధికారులు చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నల్గా ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ద్వారా బయటికి వెళ్ళినటువంటి వ్యవహారం కనుక అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇంటర్నల్గా ఏ అధికారులు దీనిలో ప్రమేయం ఉందని పైన కూడా అటు నివేదికలు ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఎంసెట్ 2ను రద్దు చేసి ముందుకు మూడోసారి అంటే మరోసారి రీ ఎగ్జామ్కు ముందుకు వెళ్ళడానికి కసరత్తు చేస్తున్నారు. మనం ప్రస్తుతం సచివాలయం దగ్గర మంత్రి లక్ష్మారెడ్డి ఇంకా సీఎం కార్యదర్శి రాజశేఖర రెడ్డితో మంత్రాలను జరుపుతున్నారు. న్యాయపరమైన చిక్కులు ఎట్లా ఉంటుంది, ఇప్పటికి గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, దానిపైన కూడా ఎంతమంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు, ఎట్లా జరిగింది, మరోసారి ఎగ్జామ్కి పోయినట్లయితే ఎంత యుద్ధ ప్రతిపాదన చేస్తే ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తాము అని దానిపైన కూడా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. చూస్తున్నాం సాదిక్, మరి ఒకవైపు విద్యార్థులు చూసుకున్నా కూడా అక్కడ ఆందోళన తీవ్రంగానే కనిపిస్తోంది. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు 3 ఎగ్జామ్స్ రాసున్నారు, మళ్ళీ ఎంసెట్ 3 రాయాలంటే మా వల్ల కాదు, ఎందుకంటే 1 మార్క్ తేడాతోని కూడా చాలా ర్యాంక్స్ తేడా వస్తుంది. మరి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. మరి వాళ్ళని ఎంతవరకు కన్సిడర్ చేసే ఛాన్సెస్ అక్కడ కనిపిస్తున్నాయి? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎలా అనిపిస్తోంది మీకు? చూసిన తల్లిదండ్రులు ర్యాంకర్స్ కూడా సచివాలయంగా రావడం జరిగింది. అయితే వాళ్ళు మంత్రిని కలిసేందుకు రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఎంసెట్ 2లో ర్యాంక్ వచ్చింది కనుక తాను నీట్ కూడా కొంతమంది ఎగ్జామ్కు అటెండ్ కాలేదు, ఎట్లాగూ ర్యాంక్ ఇక్కడ వచ్చింది కనుక ఇక్కడే జాయిన్ అవుతాం అన్నటువంటి సంతోషంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు నీట్ కూడా రాయలేదు, మేము నీట్ను కోల్పోయాము, ఇప్పటికే 3 పరీక్షలు ఎంసెట్ 1, 2 అట్లా పెట్టి దాదాపు 3 సంవత్సరాలుగా మా పైన తీవ్రమైన ఒత్తిడి ఉంది. అటు తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు మేమంతా కూడా మొత్తం ఎగ్జామినేషన్ ఒక 3కి వెళ్ళి బయటికి వెళ్ళాము. ఇప్పటికిప్పటికీ 2 వారాల్లో ఎగ్జామ్ పెట్టాలంటే ర్యాంక్ వస్తుందా రాదా అన్న పైన కూడా మాకు చాలా ఆందోళన ఉన్నాయి. మరోవైపు ఎంసెట్ 3 కనుక పెట్టినట్టయితే దానిపైన కూడా మాకు శాంటిటీ లేదు, అది కూడా లీక్ కాదని ప్రభుత్వం స్పష్టంగా ఏమైనా ఇస్తుందా అన్న పైన కూడా మాకు గ్యారెంటీ లేదని తల్లిదండ్రులు అంటే విద్యార్థుల ర్యాంకర్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం యొక్క అంటే దీని యొక్క కొంతమంది అధికారులు కొంతమంది చేసినటువంటి కింది స్థాయి చేసినటువంటి యొక్క కార్యక్రమం వల్ల మొత్తం 50,000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాము. బాధ్యులపైన చర్య తీసుకోవాలి. ఏదైతే విజయవాడ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని ఎవరైతే ఫైండ్ అవుట్ చేశారో సిబిసిఐడి ద్వారా ఎవరైతే ఈ యొక్క నీట్ సంబంధించిన ప్రశ్న పత్రాలు వాళ్ళకి లీక్ అయిందో వారికి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది తప్ప మిగతా ఓవరాల్గా పెట్టడం వల్ల బాగా ఉండదని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సచివాలయానికి కూడా వచ్చారు వాళ్ళు. మరోవైపు కన్వీనర్ కలవడానికి కూడా వెళ్తారని చెప్పేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎంసెట్ 2ను రద్దు చేద్దు, ఉన్న వాటిలోనే ర్యాంకర్స్ మళ్ళీ వస్తుందో రాదో
కాదో ఇప్పటికే తీవ్రమైనటువంటి ఒత్తిడి గురయ్యారు విద్యార్థులు. అంటే టీనేజ్ విద్యార్థులు ఇట్లా అశాస్త్రీయంగా మూడు సార్లు ఎగ్జామ్ రాయడం పట్ల ఇక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధానం ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, అధికారులు అదేవిధంగా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు సాదిక్ చెప్పండి. సాదిక్ చెప్పండి, ఒకవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిఐడి విచారణ అనేది ఇక్కడ పరిధికి సంబంధించింది, దీని మీద ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం ఉంటుంది, ఇద్దరు ముగ్గురిని చూపించుకొని చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి అంటే ఇంకా విచారణ దర్యాప్తు లోతుగా చేసేందుకు ఇంకా వేరే యాక్షన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఏంటి అప్డేట్ ఏంటి అక్కడ, అసలు ఏం నడుస్తోంది? చూస్తున్నా మామూలుగా పేపర్ లీకేజ్ అయితే సిబిసిఐడికి ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. దాని బాగా ఇంకా దీని డొంక ఇంకా పెద్దగా ఉంటే మాత్రం సిబిఐకి పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే దాదాపు ఇది చిన్న విషయం కనుక సిబిసిఐడి సంబంధించిన ప్రాథమిక రిపోర్ట్లో దాదాపు నిర్ధారణ అయింది, లీకేజ్ అన్నది జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నాము, కొంతమంది విద్యార్థులు కూడా వారి యొక్క ప్రోగ్రెస్ సంబంధించిన రిపోర్ట్ కూడా కలెక్ట్ చేశామని చెప్పి అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే లీకేజ్ తప్పనిసరి జరిగిందని ప్రభుత్వం గుర్తించడంతో ఇక దాన్ని మొత్తం రద్దు చేసి మరో ఎగ్జామ్ పోతేనే బాగుంటుందన్న దానిపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే పేపర్ లీకేజ్ అంశం పైన అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కనుక సిబిసిఐడి ఎంక్వైరీ మాత్రమే వేస్తారు, అది ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఈ యొక్క రద్దు విషయం పైన ఏ విధమైనటువంటి న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి లీకేజ్ అయితే ఎటువంటి విధానాలు అనుసరించాయి, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, న్యాయపరమైన చిక్కులు ఏమిటి, చట్టం ఏం చెప్తుంది అంటే ఈ అంశం పైన కూడా ఎంసెట్ కండక్ట్ చేసిన జేఎన్టీయూ మొత్తం విద్యా వ్యవస్థ పరిధిలోకి అంటే వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి ఇది ఉంటుంది. అంటే రెండు కాంప్లికేటెడ్ సంబంధించిన దానిపైన కూడా మాకు కాదన్నటువంటి వ్యవహారంగా నడుస్తుంది. అయితే ఎంసెట్ నిర్వహణ ఒకరు, అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్ మాత్రం ఇంకొకరు, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్న నేపథ్యంలో దీనంతా ఒకే గొడుగు తీసుకొచ్చడానికి ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తుంది. ఒకవైపు నీట్లో సొంతంగా ఎంసెట్ కాకుండా నీట్కే పోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఒక డిమాండ్ ఉన్నది. మొత్తం కన్ఫ్యూజ్ ఉన్న నేపథ్యంలో ఎంసెట్ 2ను అటు ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రభుత్వం కండక్ట్ చేసింది. దీంట్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి. లోపాల ప్రకారంగానే చాలామంది దీనిలో చేతులు కలిపి పేపర్ లీకేజ్ చేసినట్టు స్పష్టంగా సిబిసిఐడి నిర్ధారించింది. కొంతమంది అరెస్టుల పరం కూడా ఈరోజు సాయంత్రం కాబోతుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా నెక్స్ట్ అంటే ఒకవేళ కనుక దీన్నే కంటిన్యూ చేసినట్టే కొంతమంది కోర్టుకు పోయే అవకాశం ఉంది, ర్యాంకర్స్ కాకుండా మిగతా వాళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉంది. తాము మళ్ళీ ఎగ్జామ్ పెడితే మాకు ర్యాంకర్స్ వస్తాయి అనేటువంటి అంశం నేపథ్యంలో ర్యాంకర్స్ ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కూడా ర్యాంకే వస్తుంది అన్నటువంటి ఒక్క సూత్రీకరణతోని వాళ్ళు ఎగ్జామ్ పోతేనే బాగుంటుందని ప్రభుత్వం వర్గాల నుంచి కూడా వినవస్తున్నటువంటి ప్రశ్న. ర్యాంకర్ ఎప్పుడు కనుక పరీక్ష పెట్టినట్టయితే ఏ రాత్రి పెట్టినా కూడా అటువంటి ర్యాంకే వస్తుంది కనుక తప్పనిసరిగా ఎంసెట్ 3కి పోవాలని చెప్పేసి కూడా అటు ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పటికీ అంశం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపైన మంత్రి లక్ష్మారెడ్డికి